కార్మిక నాయకులు వారి కుటుంబాలకు అందరికీ కూడా యాక్చువల్గా ఇది ఈరోజు అత్యంత బాధాకరమైన రోజు. ఎందుకంటే నేను 89లో జాయిన్ అయినప్పుడు ఉక్కు ఫ్యామిలీలు అంటే ఉక్కు కుటుంబ సభ్యులు జీతాల కోసం రోడ్డు ఎక్కే రోజు వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. ఆ రోజున నాకు ప్రైవేట్ కంపెనీలో 2000 రూపాయలు జీతం, నాకు ఇక్కడ 550 రూపాయలు. నాకు గవర్నమెంట్లో ఆఫర్ వచ్చింది, అది వేరే రాష్ట్రం వెళ్లాల్సి వస్తుంది, హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, లేకపోతే ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్స్ ఉండే అనే ఉద్దేశంతో విశాఖపట్నం అయితే ఎక్కడికి ట్రాన్స్ఫర్స్ ఉండవు, నాది ఈ ఏరియానే కృష్ణా జిల్లానే కాబట్టి అని చెప్పి విశాఖ ఉక్కుని ఎన్నుకున్నా. అనేక సమస్యలు వచ్చినా కూడా మొన్నటి వరకు అత్యంత హ్యాపీగానే గడిచింది, ప్రత్యేకించి కుటుంబాలకు. ఇక్కడ ఈ రోజు చూస్తున్న చాలా మంది స్త్రీలను, మహిళలను అయితే మా గుడి కార్యక్రమాల్లోనో లేదంటే బడుల దగ్గర, సంత దగ్గర చూడటం జరిగింది తప్పితే, మార్కెట్లో చూడటం జరిగింది తప్పితే, ఇట్లా ఉద్యోగాల కోసం జీతాల కోసం ఇప్పించండి అని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితి రావడం అనేది చాలా అత్యంత బాధాకరం. దీనికి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 3.5 సంవత్సరాల కిందట ఒక పాలసీని తీసుకొచ్చి అత్యంత ప్రాధాన్యత కలిగిన స్టీల్ నాన్ స్ట్రాటజిక్ లో పెట్టి సేల్లో మెచ్యూర్ చేయడానికి వీల్లేని విధంగా నిబంధనలు తయారు చేసి దీన్ని అమ్మేస్తామని ప్రకటించడం, అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి ఈ రోజున 2.53 మిలియన్ టన్నులు పడిపోయింది. దీని నేపథ్యం చూసినప్పుడు ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి గత 3.5 సంవత్సరాల కిందటే అధికారుల సంఘం సెఫీ వాళ్లతో, స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ అంటే సేల్లో ఉన్న అన్ని అధికారుల సంఘాలతో కలిసి మెజర్ చేయాలని చెప్పి, మెగా మెజర్ చేయాలి, నగర్నార్ స్టీల్ ప్లాంట్ ని దీన్ని విశాఖ ఉక్కుని సేల్లో కలపాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. తదనుగుణంగా కార్మిక సంఘాలు కూడా అదే లైన్లోకి వచ్చి గత సంవత్సరంన్నరగా ఇదే విషయం మీద పోరాడుతుండటం కూడా జరిగింది. అయితే మారిన నేపథ్యంలో ప్రభుత్వాలు మారినాక ఇది జరిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా, లోకేష్ గారి దృష్టికి కూడా ఎలక్షన్ ముందు తీసుకువెళ్ళాము. దాని మీద కూడా కొన్ని పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆశ కలిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ అంటున్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కథనం, అందరూ చదివే ఉంటారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉన్న అన్ని ప్లాంట్లతో కంపేర్ చేస్తే మన దగ్గరే తక్కువ ఉంది. అక్కడ 1 మిలియన్ టన్నుకు 2720 ఉంటే ఇక్కడ 1700 మందితో పనిచేస్తున్నాం. ఇంకొక 4000 మందిని ఇమ్మీడియట్ గా రిక్రూట్ చేసుకుంటే ఒక 2000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అది మానేసి ఇక్కడ కార్మికులు ఎక్కువ అని చెప్పి నిన్నగాక మన జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మాట్లాడినప్పుడు నేను వెంటనే ఆయనతో ఫోన్లో మాట్లాడి ఖండించడం జరిగింది. సార్, మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో బిలా 7 మిలియన్ టన్నులకి మన మీద 3,500 మంది ఎక్కువ ఉన్నారు. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ 7.3కి కనీసం 4,000 మంది ఇక్కడ ఉండాలని చెప్పడం కూడా ఆయనకి క్లియర్ గా చెప్పినప్పుడు, మీరు రండి మాట్లాడదాం. నాకు వచ్చిన ఎంపీ గారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు, అంటే ఎంపీ గారికి, తెలుగుదేశం నాయకులకి, ఇక్కడ రూలింగ్ జనసేన వీళ్ళందరికీ కూడా తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు. రేపు ఒకవేళ ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చినా కూడా కార్మికులు సరైన సంఖ్యలో లేకపోవడం వల్ల, అధికారులు ప్రమోషన్స్ లేకపోవడం వల్ల, సరైన సీట్లు సరైన వాళ్ళు లేకపోవడం వల్ల ఉత్పత్తి తీయకపోతే అది మన వైఫల్యం కింద చూపించే పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా అందరికీ తెలిసే విధంగా సోషల్ మీడియా ద్వారానో లేదంటే ఎక్కడ వేదికలు ఉంటే అక్కడ మాట్లాడి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లనే మొన్న గత ఏప్రిల్ వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా రోజుకి 14,000 టన్నుల ఉత్పత్తి సాధిస్తూ ఇంచుమించు 2,000 కోట్ల టర్నోవర్తో 2 ఇన్స్టాల్మెంట్ల కన్నా జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఆ టైంలో గంగవరం పోర్టు స్ట్రైక్, ఇల్లీగల్ స్ట్రైక్ పేరుతో ఒక ఫోర్స్ మెజూర్ ఇల్లీగల్ నోటీస్ ఇచ్చి గంగవరం పోర్టు ద్వారా మన బొగ్గును ఆపినప్పుడు ఈ రోజుకి కోరుకోలా. పోర్టును ఆశ్రయించి తీసుకొచ్చాక కూడా ఈ రోజుకి మార్చి నాటి పరిస్థితి ఈ రోజుకి రాలా. మరి దీనికి కారణం ఎవరు? గంగవరం పోర్టులో 100 కోట్ల రూపాయలు డెమరేజ్ కట్టాం. అంటే కాంట్రాక్ట్ ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ డిలే చేస్తే డబ్బులు కట్టించుకున్నారు. మరి గంగవరం పోర్ట్ డిలే చేసినప్పుడు వాళ్ళ దగ్గర కూడా మనం డబ్బులు క్లెయిమ్ చేయాలి కదా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? అదే అనేక మంది సప్లైర్స్ కి, కాంట్రాక్టర్స్ కి వాళ్ళు సప్లై చేసి సంవత్సరం తర్వాత కూడా వెళ్ళిపోయినప్పుడు ఆడిట్ పేర్లు దొరికినప్పుడు 100,000 కోట్ల రూపాయలు రికవరీ చేసిన చరిత్ర ఉంది స్టీల్ ప్లాంట్ లో. మరి అలాంటిది
ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అయిన గంగవరం పోర్టు ఉల్లంఘించినప్పుడు ఇంచుమించు రోజుకి 50 కోట్ల రూపాయలు స్వయానా సిఎండి గారు లెటర్ రాశారు, హైకోర్టుకి సమర్పించారు. అంటే దగ్గర 3,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లాస్ వచ్చిందని. మరి దానికి కారణం అయితే వాళ్ళ మీద సూట్ ఫైల్ చేయాలి కదా, దానికి కూడా నిబంధనలు ఉన్నాయి. ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, లేదంటే విశాఖపట్నం జిల్లా కోర్టులో వేయాలి. ఆ దిశగా ఎందుకు తీసుకోవటం లేదు? సో ఇవన్నీ చూసినప్పుడు విశాఖ ఉక్కు తాలూకు అది ప్రాధాన్యత అనేది వాళ్ళ ప్రయారిటీలో లేదని క్లియర్గా అర్థమవుతుంది. ప్రయారిటీలో పెట్టేదానికి రేపు 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అందరి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేద్దాం. అట్లనే ఇంకొకటి, గత 5 సంవత్సరాల కిందట NDA 2 హయాంలో ప్రధానమంత్రి గారు అన్నారు, గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ అన్నారు. బాగానే ఉంది. మరి 90% మంది పైగా ఎంపీలు ఎందుకు బిజినెస్ చేస్తున్నారు? మంత్రులు ఎందుకు బిజినెస్ చేస్తున్నారు? చేసే నాయకులు ఎంతమంది ఉన్నారు? వేళల్లో లెక్క పెట్టవచ్చు. నెక్స్ట్ స్టీలు, సిమెంట్ అనే దాన్ని బిజినెస్ నుంచి తీసేయడం వల్ల వాళ్ళ రోజున సిమెంట్ రేట్లు ఎట్లా పెరిగిపోయినా చూశారు. స్టీల్ అనేది డిఫెన్స్ ఎలాంటిదో, స్పేస్ ఎలాంటిదో, అటామిక్ ఎలాంటిదో, దేశ భద్రతకు సంబంధించిన బాహ్య భద్రతకు సంబంధించిన విషయాలు అయితే స్టీల్ రంగం అనేది అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం. దీన్ని ఖచ్చితంగా ప్రాధాన్యత రంగంలో ఉంచాలి. దాని ద్వారా నగరనారిని ఆలయాన్ని సేల్లో కలిపే అవకాశం వస్తుంది. అలాగే కార్మిక నాయకులకి, NGCS నాయకులకి అందరికీ కూడా ఒక పెద్ద మీటింగ్ పిలాయిలో స్టీల్ ప్లాంట్ లో పెట్టమని చెప్పి మా సెపి వారిని కోరడం జరిగింది. అలాగే మన యూనియన్ నాయకులు కూడా ఆ విధంగా NSCS తో పిలాయిలో అన్ని కార్మిక సంఘాలు, అన్ని అధికార సంఘాలతో ఒక మీటింగ్ పెట్టి రేపు పార్లమెంటు సమావేశాల్లోకి పెడితే కనుక ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా సేల్లో మెజర్ చేసేదానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, నక్కపల్లిలో 7.3 మిలియన్ టన్ అంటారు, 7 మిలియన్ టన్ అంటారు. దాని మీద సూత్రప్రాయంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రైవేటు మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రైవేట్ సంస్థలు టాటా ఎలా ఉందో, జిందాల్ ఎలా ఉందో రావచ్చు, తప్పులేదు. కానీ దానికి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుంది? సేమ్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో NMDC నుంచే రావాలి. అక్కడ కూడా ఆల్రెడీ వాళ్ళకి 2-3 మిలియన్ టన్నుల పలెట్ ప్లాంట్లు మెటల్కి ఉన్నాయి. వాటికి ఇవ్వడం కోసం ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న విశాఖ ఉక్కు సప్లైని సెకండ్ ప్రయారిటీలో నెట్టడం జరిగింది. 6 రోజుకి 6 రేకులు అడిగితే 4.2 మాత్రం ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు రేపు ఇక్కడ మనకి ఇంకా పూర్తిగా 7 మిలియన్ టన్నులకి మనకి చేరుకోలేదు. మరి అక్కడ 7 మిలియన్ టన్నులు అంటే దగ్గర 12 మిలియన్ టన్నుల విషయం ఐరన్ ఓర్ కావాలి. మరి అదే టన్నుల నుంచి వాళ్ళు 12 మిలియన్ టన్నులు తెచ్చుకుంటే మనకెట్లిస్తాం? అలాగే దాని గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది సేల్లో మెజర్ చేస్తే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ వేతనాలు అనేవి, అలాగే కార్మికుల హక్కు అయిన కార్మిక చట్టాలైన PFA కానీ, అట్లనే కోఆపరేటివ్ యాక్ట్ అయినా, థ్రిఫ్ట్ ఫండే కానీ, ఇవన్నీ కూడా ఉల్లంఘించిన గత 6 నెలలుగా ఉల్లంఘిస్తూ వచ్చారు. ఇది తక్షణం అమలు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ పోరాటానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన CIT వారికి ధన్యవాదాలు.